హాయ్. హలో. అందరికీ నమస్కారం. సో, ఈ వెహికల్ BS6 వెహికల్ అనమాట. టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ BS6 వెహికల్. సో, యాక్చువల్‌గా టీవీఎస్ పెప్ ప్లస్ వెహికల్స్‌కి ఏంటంటే, ఎల్ఈడీ లైట్ అయితే వేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే, కారణం ఏంటంటే, మనకి స్ప్లెండర్ వెహికల్‌కొచ్చేసి హెచ్ఎస్1 బల్బ్ అయితే వస్తుంది. 3 పిన్ సాకెట్ అయితే వస్తుంది. కానీ దీనికేంటంటే, ఎట్లాంటిది ఇచ్చాడంటే, ఓల్డ్ మోడల్ వెహికల్స్ అయితే టీవీఎస్‌కి ఎలా ఉండేదంటే, టీవీఎస్ చాంప్ అయినా, ఇలా టీవీఎస్ సుజుకి సమ్మురా అయినా సరే వాటికేంటంటే ఇగో ఈ టైప్ వాల్డర్ వచ్చేది. జస్ట్ బల్బ్ అనేది ఇలా ప్లగ్ ఇన్ చేసి తిప్పుకొని వాల్డర్ టైప్ అని పెట్టేసుకుంటే ఇచ్చేవాడు. సో, దీనికి ఆయన మనకు ఎల్ఈడీ లైట్ కావాలని అడిగారు. అది కూడా డూమ్‌లో. ఇలాంటి ఎల్ఈడీ లైట్ అయితే వెయ్యాలి. ఇది కేవలం దేనికి అవకాశం ఉంటుందండి, మామూలుగా బైక్స్‌కి రిఫ్లెక్టర్ యొక్క వాల్డర్ అనేది సేమ్ ఉంటేనే అవుతుంది. ఈ 3 పోల్స్ కూడా కరెక్ట్‌గా ఫిట్టింగ్ అయ్యేది. కానీ దీనికి మనం ఏంటంటే ఈ బల్బ్ అయితే ఆల్ట్రేషన్ అయితే చేయబోతున్నాం. ఎలా? మొత్తం అంతా కూడా ఒరిజినల్ ఫిట్టింగే. చూసారు కదా! బల్బయితే ఆల్రెడీ ఫిక్స్ చేసేసాను. కస్టమర్ అయితే రూ. 1,200 బల్బయితే వేసేమన్నారు. సో, చూడండి బ్యాక్ సైడ్ కూడా ఏమాత్రం డిఫరెన్స్ లేదు. ఎలా ఫిక్స్ చేసావు బ్రో చెప్తాను చూడండి. క్లియర్‌గా చెప్తే జాగ్రత్తగా వినండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయండి. మీకొస్తానో చేయండి, చేయమాకండి. సో, బాగా గమనించినట్లయితే 3 సైడ్‌లు కూడా 6 కన్నాలైతే ఉన్నాయి. అక్కడ చిన్న గీతలు ఉన్నాయి గదా! అదేంటంటే బ్యాక్ సైడ్ బల్బ్ పెట్టి ఇన్నర్ సైడ్ నుంచి అయితే రివిట్‌లయితే చేయడం జరిగింది. ఇంకా బల్బయితే ఊగే ఛాన్స్ 100% ఉండదు. ఒరిజినాలిటీగా ఉంటుంది. అట్లనే మనకి హీరో హోండా ప్యాషన్ ప్లస్‌కి ఏదైతే వైరింగ్‌కి సాకెట్ ఉంది గదా! అదైతే దీనికి కనెక్ట్ చేశా. దీని నుంచి ఒక 3 వైర్‌లొచ్చినాయి. మళ్ళీ ఈ 3 వైర్‌లని మనకి టీవీఎస్ పెప్ ప్లస్‌కి ఏంటంటే 3 పిన్ సాకెట్ అయితే ఉంటుంది గైస్. 3 పిన్ సాకెట్ అయితే ఉంటుంది. చూసారు కదా! ఇలాంటి 3 పిన్ సాకెట్‌ని దీనికైతే డైరెక్ట్ కనెక్ట్ చేసేసుకున్నాను. ఆ వైరింగ్ సెక్షన్ అనేది వీడియోలో చూసి మీరే చూసి నేర్చుకోండి. ప్రతిదీ నేను వీడియోలో చెప్తే మీకేంటంటే అర్థం కాదు. చూసారు కదా! ఆ వైరింగ్ కనెక్షన్ చూసాక కరెక్ట్‌గా వైర్‌కి కట్ సరిపోయిందో చెక్ చేసుకొని కరెక్ట్‌గా ఓకే అనుకుంటే అప్పుడు మీరేంటంటే కీ ఆన్ జేసి లైట్ స్విచ్ అయితే ఆన్ చేసేయండి. ఆన్ చేస్తే చూసారు కదా! లైట్ అయితే ఎలిగేస్తుంది బ్రహ్మాండంగా. చూసారు కదా! డిమ్ అండ్ డిప్ కూడా వర్క్ అవుతుందండి. యాస్ ఇట్ ఈస్‌గా డిమ్ అండ్ డిప్ అయితే వర్క్ అవుతుంది. సో, ఇట్లా మీరైతే ఎల్ఈడీ బల్బ్‌నైతే దీనికి ఫిక్స్ చేసుకోవచ్చు. బట్ ఎల్ఈడీ కనెక్షన్ ఎలా ఇచ్చావు బ్రో అంటే BS6 వెహికల్‌కి ఏంటంటే నువ్వు ఎల్ఈడీ కనెక్షన్ అయితే ఇవ్వనవసరం లేదు. ఇన్‌కేస్ గనక ఎల్ఈడీ కనెక్షన్ అంటే బ్యాటరీ కనెక్షన్ గనక లేకపోతే మీరు కనెక్షన్ ఇవ్వండి. కనెక్షన్ ఉంటే మాత్రం అక్కర్లేదు. మరి లేదు భయ్యా నా బండికి ఎట్లా ఇచ్చుకోవాలంటే, అది కూడా చెప్పేస్తాను చూడండి. మనకి డిమ్ అండ్ డిప్ నుంచి గాని, లైట్ స్విచ్ నుంచి గాని యెల్లో కలర్ వైర్ వస్తుంది. ఆ వైర్‌ని తీసుకెళ్ళి బ్యాటరీకైతే కనెక్షన్ ఇవ్వండి. బ్యాటరీ లాక్ అంటే లాక్ కిట్ ఉంది కదా! లాక్ కిట్‌లో మనకి పాజిటివ్ వైర్‌కి ఇవ్వాలి. అంటే కీ ఆఫ్ చేస్తే లైట్ ఆగిపోయేలా ఉండాలన్నమాట. సో, వీడియో నచ్చితే అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ గాని కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఇలాంటి ఎలక్ట్రికల్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్‌లో. అవి కూడా చెక్ చేయండి. ప్లే లిస్ట్‌లో ఉంటాయి.